హాయ్ అండి. బీరకాయ కందిపప్పు కర్రీ చేస్తున్నాను. ఇది రైస్‌లోకి, జొన్న రొట్టె, చపాతీ దేంట్లోకైనా బావుంటుంది. ఒక అరకిలో బీరకాయలను పై చెక్కు తీసి శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో నువ్వుల నూనె వేసి జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను. 3 టమాటో, 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని రుచికి సరిపడా సాల్టు, పసుపు వేసి ఒకసారి కలిపేసి కాస్త కారం వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి. ఒక అరగంట సేపు నానబెట్టుకున్న టీ గ్లాస్ కందిపప్పు అవి కూడా వేసేసి ఒకసారి కలిపి బీరకాయ ముక్కలు కూడా వేసేసి మొత్తం కలుపుకొని ఉడికించుకోవాలి. బీరకాయ ముక్కలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ బీరకాయలో ఉండే వాటర్తోనే దాదాపు ఉడికిపోతుంది బీరకాయ. మనం కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. ఇలా బీరకాయ అంతా ఉడికింది కదా, కందిపప్పు బీరకాయ కూర దగ్గర పడింది చూడండి. ఇప్పుడు కాస్త మసాలా ఒక స్పూన్ ఎక్కువ లేదు, కొంచెం వాటర్ వేసుకొని చిక్కబడే వరకు ఉడికించుకుంటే బీరకాయ కందిపప్పు కర్రీ రెడీ.